మహిమోన్నతుడైన దేవుడు మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. దేవుడు ఈ దినాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ దినము కీర్తన గ్రంథం 81 కీర్తన 7వ వచనం. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని. When you were in trouble, you called to me and saved you. तूने संकट में पड़कर पुकारा, तब मैंने तुझ छुड़ाया. ఇలారా ఆపదలు వస్తాయి. లోకములో ఉన్నాము కాబట్టి అనేకమైన ఆపదలు. అయితే కుటుంబాల్లో ఆపదలు, ఉద్యోగాల్లో ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆపత్కాలం ఏం చేయాలట? దేవునికి మొరపెట్టాల. ఆపద వచ్చిందని దిగులు పడకూడదు, చింతించకూడదు. ఆ ఆపద నుండి దేవుడు తప్పించుట కొరకు మనం ప్రార్థించాలి. ఆపత్కాలమున మొరపెట్టగా, మొరపెడితే ఏం చేస్తాడట? నేను విడిపిస్తాను అంటున్నాడు. ఎవరైతే మొరపెడతారో ఆపదల్లో వారిని విడిపించేదానికి దేవుడు సమర్థుడు. నిర్గమకాండములో 2వ అధ్యాయం 23వ వచనములో తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరి. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు వేదనతో భయంకరమైన శ్రమలు అనుభవించారు. ఆ శ్రమలు భరించలేక దేవాది దేవునికి మొరపెట్టారు. అయితే మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క వేదన చూశాడు. ఆ వేదన బట్టి వారి ఐగుప్తు దాస్యం నుండి, ఐగుప్తు అంటే చీకటి, అవును చీకటి జీవితం భయంకరమైంది. అయితే చీకటి సైతాను సంబంధమైంది, వెలుగు దేవుని సంబంధం. యేసయ్య వెలుగై ఉన్నాడు, దేవుని వాక్యం వెలుగై ఉంది, విశ్వాసులు వెలుగై ఉన్నారు, సంఘాలు వెలుగై ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలు ఎల్లవేళలా వెలుగు బిడ్డలుగా ఉండాల. చీకటిని తరిమివేయాలి. కీర్తన 50:15లో ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుమంటున్నాడు. ఆపద వచ్చినప్పుడు దిగులు పడద్దో, ఆపదలో మొరపెట్టాలి. ఏ ఆపద అయితే వచ్చిందో ఆ ఆపద ప్రభువు చెప్పి ప్రార్థించండి. ఏం చేస్తాడు దేవుడు? నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరుస్తావు అంటున్నాడు. విడిపించినప్పుడు దేవుని పిల్లలు మహిమపరచాల. అందుకొరకే దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. సోదరి సోదరుడా, నీవు ఆపదొచ్చి కుంగిపోవద్దు, మొరపెట్టు, ప్రార్థన చేద్దాం. దైవాది దేవా, మా ఆపదల్లో మీరు మమ్మల్ని కాపాడండి. ఎంతమంది యూట్యూబ్ ద్వారా వింటున్నారో డైలీ బ్రెడ్, దేవా వాళ్ళని కనికరించండి నాయన. ఎవరెవరు ఏ ఆపదలో ఉన్నారో మీరు చూస్తున్న దేవుడవయ్యా. ఆపద నుండి తొలగించి వారికి నెమ్మది సమాధానం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.